ఈ సీసాలో ఉన్న ఆకుపసరని పాలల్లో కలిపి తాగిస్తే 9వ నెల గర్భమైనా సరే విచ్ఛిన్నమైపోతుంది. అంతేకాదు, ఈ మందు ప్రభావం వల్ల ఆ ఆడదానికి మళ్ళీ గర్భమే రాదు. శాశ్వతంగా ఈ జన్మలో మళ్ళీ తల్లి కానే కాదు. తేడా ఏం రాదు కదా? అసంభవం. నాగుపాము విషాన్ని తాగిన మనిషి అయినా సరే బతుకుతాడేమో గాని ఈ మందు గర్భవతైన ఆడదాని కడుపులో పడిందో ఎంత గట్టి పిండమైనా సరే ముక్కలు ముక్కలు కావాల్సిందే, రక్తపు మడుగులా మారాల్సిందే. ఏంటి ఇల్లంతా సైలెంట్గా ఉంది? ఎవ్వరూ లేరా? అమ్మగారు, ఇంట్లో ఎవరు లేరా? పెద్దమ్మగారు పెద్దయ్య గారేమో ఢిల్లీలో ఎవరితో పెళ్ళుందని బయలుదేరి వెళ్లారండి. రాంబాబు గారేమో వాళ్ళని విమానం ఎక్కించాలని తోడుగా వెళ్లారండి. కృష్ణబాబేమో ఇంకా రాలేదండి. అదేంటి? పాలమ్మ అర్చనమ్మ గారికి ఇద్దామని. ఆగో, పాలు తర్వాత ఇవ్వచ్చు కానీ నాకు ఆకలేస్తోంది. ముందు అన్నం వడ్డించు. అలాగేనమ్మగారు. చాలు చాలు. మంచినీళ్ళేవి? తెస్తానమ్మా. అది నేను చెప్పాలా? అమ్మగారు, ఏం చేస్తున్నారు? కనిపించడం లేదా? ఏంటమ్మగారు పాలలో ఏం కలుపుతున్నారు? కడుపుని పోగొట్టే మందు. ఇప్పుడు తీసుకెళ్ళు. అమ్మా వద్దమ్మా, తప్పమ్మా, పాపం అమ్మా. పని మనిషివి, చెప్పింది చెప్పినట్టు చేయడమే నీ పని. నా వల్ల కాదు, నా వల్ల కాదమ్మా. నీ వల్లే కావాలి. ఎందుకంటే నీ చేత్తో ఇస్తే విషాన్ని కూడా అమృతం అనుకొని అర్చన తాగేస్తుందిగా. నీ మీద దానికి అంత నమ్మకం కదా.
ఆహా, నేను తీసుకెళ్ళను. ఏయ్, మర్యాదగా చెప్పినట్టు చెయ్యి, లేదో ఈ నెక్లెస్ ని నువ్వే దొంగలించావని పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. ఇంట్లో ఎవ్వరూ లేకుండా చూసి బీర్వాణి బద్దలు కొట్టి పారిపోతూ దొరికిపోయావని నీ మీద నేరాన్ని మోపి జైల్లోకి తోయించి చిప్పకూడు తినిపిస్తాను. ఆలోచించుకో, చెప్పినట్టు చేస్తావా, జైలు ఊచలు లెక్క పెడతావా? పరువుగా బతకాలన్నా, ప్రాణాలతో ఉండాలన్నా చెప్పినట్టు చెయ్యి. తేడా వచ్చిందో ఇక నీ బతుకంతా జైల్లోనే. వెళ్ళో. అమ్మగారు, పాలు. ఏంటమ్మా అది? స్వెటర్ అల్లుతున్నాను, పుట్టబోయే బిడ్డ కోసం. పాలు తాగండమ్మా. లక్ష్మి, నువ్వింత అభిమానంగా తీసుకొస్తే తాగకుండా ఎలా ఉంటాను? తప్పకుండా తాగుతాను. లక్ష్మి, క్షమించండి అమ్మా, ఆ పాలు మీరు తాగకూడదు. ఏ? ఎందుకని? చెప్పు లక్ష్మి. ఎందుకంటే ఆ పాలల్లో కడుపుపోయే మందు కలిసిందమ్మా. నీకెలా తెలుసు? అడిగేది నిన్నే. ఆ పాలల్లో కడుపుపోయే మందు కలిపింది ఎవరు? చెప్పు.
క్షమించండి అమ్మా. లక్ష్మి, అమ్మగారు దయచేసి నన్నేమి అడగండి అమ్మా. ఏయ్ ఆపో. ఎందుకు ఎందుకు చేస్తావు ఈ పని? అమ్మా అమ్మా చెప్పు లక్ష్మి, నా కడుపులో ఉన్న బిడ్డ నీకేం అన్యాయం చేసింది? లాభం లేదు. పోలీసుల్ని పిలిస్తే గాని ఇది నోరు విప్పదు. అమ్మా అమ్మ, తెన్నింటి వాసాలు లెక్క పెట్టే నీలాంటి వాళ్ళ చేత నిజాన్ని కక్కించాలంటే పోలీసులే రావాలి. ఏమండి ఆగండి. అర్చన, నీకు తెలీదు, ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ప్లీజ్ దయచేసి నా మాట వినండి. పోలీసులు వస్తే అంతా అల్లరైపోతుంది. అవని, అల్లరే అవని, ఇంకేమైనా అవని, ఇవాళ దీని సంగతి తేలిపోవాల్సిందే. అమ్మా క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఛీ, అన్నం పెట్టావనే విశ్వాసం కూడా లేదు నిన్ను క్షమించాలా? నెవర్. ఏమండి ప్లీజ్ పోలీసులొద్దు, పంపించేయండి. పో. ఇంత జరిగాక కూడా నిన్ను క్షమించిందంటే అది అది అర్చన మంచితనం. అలాంటి మంచిదానికి ఎంత ద్రోహం చేయాలనుకున్నా నిన్ను. ఛీ, వెళ్ళిపో. ఇంకెప్పుడు మా కళ్ళకు కనిపించుకో. వెళ్ళు. కొద్దిలో ప్రమాదం తప్పిపోయింది, లేకపోతే ఈ పాటికి. అమ్మగారు మీరిక్కడికి? నువ్వే రప్పించావు. తలదించుకోవడం కాదు, నాకు సమాధానం కావాలి. చెప్పు, ఎందుకు చేశావు? నిన్ను పని మనిషిగా కాక నా మనిషిగా చూసుకున్నానే, అలాంటి నాకే ద్రోహం చేయాలని నీకెందుకు అనిపించింది? నా కడుపులో పెరుగుతున్న బిడ్డని హత్య చెయ్యాలని ఎందుకు ప్రయత్నించావు? అమ్మగారు నన్ను క్షమించండి. నాకు తెలుసు లక్ష్మి, ఇది నీ అంతటి నువ్వు చేసిన పని కాదు. ఎవరో కావాలనే నీ వెనకుండి నీ చేత బలవంతంగా ఈ పని చేయించారు. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. ఎవరు నీ చేత ఇంత ద్రోహాన్ని చేయించాలనుకుంది? చెప్పు. చెప్తానమ్మా, మొత్తం చెప్తానమ్మా. నా చేతి పని చేయించింది సౌందర్య అమ్మగారేనండి. అవునమ్మగారు, నిన్న రాత్రి ఏం జరిగిందంటే, అవునమ్మా, సౌందర్యమ్మ గారు బెదిరిస్తే భయపడి ఆ పాల గ్లాస్ మీ చేతికి అందించానమ్మా. ఆఖరి క్షణంలో అన్నం పెట్టిన చేయుని నరికేంత తప్పు చేయలేకపోయానమ్మా. నన్ను క్షమించండి అమ్మా. ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. పని మనిషివైనా నా మనుషుల కన్నా ఎన్నో రెట్లు నయం అనిపించా. అమ్మా, నా మీద మీకు నీ తప్పే ఉంది. కుట్ర చేసిందెవరో తెలిసిపోయిందిగా. ఆ కుళ్ళు మొత్తుకు సరైన జవాబు నేనే చెప్తాను. ఈ సంగతి మనిద్దరి మధ్య ఉండని. ఏమీ జరగనట్టు నువ్వు పనిలోకి రా. మరి అయ్యగారు? ఆ ఇంటికి పెద్ద కోడల్ని నేను చెప్తున్నాను. నేరం ఒకరు చేస్తే శిక్ష మరొకరికి విధించడం న్యాయం కాదని నాకు తెలుసు.
నిన్న రాత్రనగా దానికి పాలల్లో మందు కలిపిప్పించినా ఇంకా ఏమీ కాలేదేంటి? మనం అనుకున్నట్టు రాత్రి వాళ్ళ గదిలో ఉంచి ఏ అరుపులు వినిపించలేదు. అర్చనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం గాని, దానికోసమే డాక్టర్ని ఇంటికి పిలిపించడం గాని ఏమీ జరగలేదు. తెల్లారి ఇంతసేపైనా వాళ్ళ బెడ్రూమ్ తలుపులు కూడా ఇంకా తెరుచుకోలేదు. అసలు ఏం జరుగుతుందంటావే? కొంపతీసి గ్యారెంటీగా కడుపుని పోగొడుతుంది అని ఆ పసరమంది ఇచ్చిన మంత్రసాని మనని మోసం చేయలేదు కదా? సౌందర్య, నువ్వసలు మనిషివేనా? నువ్వు చేసే పాపాలకి కుట్రలకి అంతమే లేదా? ఎందుకు నా మీద నీకు అంత కక్ష? నేను నీకేం అన్యాయం చేశాను చెప్పు, మాట్లాడు. నా కడుపు పోగొడితే నీకేంటే లాభం? అసలేంటే నీ ఉద్దేశం? చూడు, చిన్నప్పటి నుంచి నాతో పోటీ పడి గెలవలేక అడ్డదారుల్లోనే గెలుపు సాధించాలని ఎన్నెన్నో కుట్రలు పన్నావు. నీ చుప్పనతి లక్షణంతో అడుగడుగునా నన్ను సాధించాలని విశ్వ ప్రయత్నం చేశావు. ఏ పాపం ఎరగని నా మీద మాయని మచ్చ వేసి 10 మంది ముందు తలదించుకునేలా చేశావు. చివరికి ఆ ఊరు వదిలి ఈ ఊరికొచ్చేసి నా దారి నేను బ్రతుకుతున్నా కూడా తోడికోడల్ని అనే అభిమానం లేకపోగా అర్థం లేని పంతంతో పట్టుదలతో అత్తగారింట్లో కూడా ఆధిపత్య పోరుకి తెరతీసావు. నలుగురు ముందు నన్ను చులకన చెయ్యాలని, ప్రతి విషయంలోనూ నాకన్నా నీదే పై చేయని నిరూపించుకోవాలని తహతహలాడిపోయావు. అయినా కూడా అన్ని తెలిసి కూడా ఇన్నాళ్లు మౌనంగా భరిస్తూనే వచ్చాను. కానీ నాకు పుట్టబోయే బిడ్డ జోలికొస్తే మాత్రం తోడికోడలవని కాదు కదా, సాటి ఆడదానివని కూడా చూడ్ను. నిలువున నరికేస్తాను. జాగ్రత్త. కాఫీ తీసుకొస్తానా? అయ్యో రామ్మా, నువ్వు కూడా కూర్చొని తిను. దా కూర్చోమ్మా, కూర్చో. అబ్బా కారం, మంట మంట మంట. మంచినీళ్ళు తీసుకున్నానా? అబ్బా నోరంతా మండిపోతుంది. ఈ మంట తగ్గాలంటే 2 కప్పులు ఐస్ క్రీమ్ తినాలి. ఏంటి ఐస్ క్రీమ్ పేరెత్తగానే అలా అయిపోయావు? అబే ఏం లేదు నానా. నీలో చాన్నాళ్ళ నుంచి నాకు కోరిక ఉంది. నేను చెప్పేది వింటున్నావా? చాన్నాళ్ళ నుంచి ఎవరు గుర్తుపట్టకుండా నేను ఒక బురకా వేసుకొని ఏదైనా ఊరి చివరిలో ఉన్న పాత హోటల్కి వెళ్ళి 2 కప్పులు ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి, ఏది వింటున్నావా? వింటున్నాను. ఆ 2 కప్పుల ఐస్ క్రీమ్ని ఈ చేత్తో కొంచెం, ఈ చేత్తో కొంచెం, ఈ చేత్తో కొంచెం, ఈ చేత్తో కొంచెం కరువు తీరా తినాలి. ఏమంటావు? నీ ఇష్టం. మరి నీ ఇష్టం ఏంటమ్మా? నీతూ బేగం. నానా ఏమే
నీ పేరు నీతూ బేగం, మీ అమ్మ పేరు రుక్సానా బేగం, మీ అయ్య పేరు అల్లావుద్దీనా? నానా నరుకుతా. నా కళ్ళ ముందే డ్రామాలు ఆడతావే? ఆ శివగాడితో కలిసి నాకే టోకరా ఇచ్చానని రెచ్చిపోతావే? గొంతు మార్చి అంటూ వేషాలేస్తావే వేషాలు? నానా నోర్ముయ్. నీకోసం నేను ఒక రేంజ్ లో ఉన్న సంబంధాలు చూస్తుంటే నువ్వు ఆ లేబర్ గాడితో. తనేం లేబర్ కాదు. మరి లేబర్ గాకు కుబేరుడా? అది కాదు నానా. జాగ్రత్త. ఇంకోసారి ఆ శివగాడి పేరెత్తినా వాడితో కలిసి తిరిగినా నీ 2 కాళ్ళు ఇరగొట్టి ఆ మూల కూర్చోబెట్టాను. అమ్మా రే శివ, ఈ మంగళగిరి మాణిక్యం కాళ్ళకే గంతలు కడదాం అనుకున్నావరా? చెప్తా, నీకు ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడతారా ఫిట్టింగ్.